విశ్వ మానవాళికి అమృత తుల్యమైన ఆయుర్వేద శాస్త్రాన్ని అందించిన భగవాన్ ధన్వంతరి కార్తీక బహుళ త్రయోదశి నాడు ఉద్భవించడం జరిగింది. ఆయుర్వేద ఆది దేవుడైన భగవాన్ ధన్వంతరి జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆరోగ్య భారతి నంద్యాల శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. నేడు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఆరోగ్య భారతి క్షేత్ర సంఘటన కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి నగర అధ్యక్షుడు డాక్టర్ బాలవెంకట కృష్ణ, ప్రధాన వక్త అయిన కుమారస్వామి మాట్లాడుతూ ఆయుర్వేదంలో ఆరోగ్యం గురించి, ఆరోగ్యవంతుని లక్షణాలు, ఆరోగ్యవంతులు అంటే ఎవరు, నిద్ర యొక్క ప్రాముఖ్యతను, ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన కుటుంబం, ఆరోగ్య గ్రామం, ఆరోగ్య దేశం, ఆరోగ్య భారతి యొక్క లక్ష్యమని తెలిపారు. మనం తినే ఆహారం మన జీవనంపై, మన ప్రవర్తనపై కూడా ప్రభావం చూపుతుందని తెలియజేశారు. సీజనల్ ఫుడ్, రీజనల్ ఫుడ్ తీసుకోవాలని, అది కూడా మితంగా హితకరమైనదిగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, నగర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, ఆరోగ్య భారతి కార్యకర్తలు, కళాశాల అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆరోగ్య భారతి నంద్యాల శాఖ తరఫున ఈ ధన్వంతరి ఆదిదేవుడు అయినటువంటి ధన్వంతరి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు ధన్వంతరి ఉత్సవంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఆరోగ్య భారతి నగర అధ్యక్షులైన డాక్టర్ బాలవెంకట కృష్ణ గారు, జిల్లా అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ వి పరమేశ్వర్ రెడ్డి గారు, కార్యదర్శి అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారు, కుమారస్వామి గారు క్షేత్ర సంఘటన కార్యదర్శి పాల్గొనడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఆరోగ్యం గురించి అవగాహన, కాలేజీ విద్యార్థుల్లో అడోలసెన్స్లో వచ్చే విషయాల గురించి, ఆరోగ్యం గురించి అవగాహన, స్వస్థుడు హెల్తీ పర్సన్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అసలు హెల్తీ పర్సన్ అంటే ఎవరు, ఫిజికల్ గా మాత్రమే హెల్తీగా ఉండడం మాత్రమే హెల్త్ కాదు, ఫిజికల్ గా, సైకలాజికల్ గా, స్పిరిచువల్ గా, సోషల్ వెల్ బీయింగ్, డిసీజ్ లేకపోవడం మాత్రమే కాకుండా ఆరోగ్యంగా హెల్తీగా మన సైకలాజికల్ గా ఎలా ఉన్నామనే దాని గురించి ఈ ఆరోగ్య భారతి తరపున వివరించడం జరిగింది. నంద్యాల జిల్లా ఆరోగ్య భారతి తరపున ధన్వంతరి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో రామకృష్ణ విద్యార్థులతో మేము ఈ ఆరోగ్య విషయాల గురించి కార్యక్రమం జరపడం జరిగింది. ఇందులో మా ప్రాంత సంఘటన కార్యదర్శి కుమారస్వామి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి పిల్లలకు మోటివేట్ చేశారు. అంటే ఆరోగ్యము ఎలా ఉండాలి, ఆరోగ్యాన్ని సంబంధించి మనం ఎలా కాపాడుకోవాలి. ఈరోజు మా రామకృష్ణ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలనే విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుపుకున్నాము. ఈ కార్యక్రమాన్ని సహకరించిన రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసి పిల్లలు శ్రద్ధగా మేము చెప్పిన కొన్ని విషయాలను ఆలకించి వాటిని పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.